నమస్తే. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక భారతదేశంలో పక్క పార్లమెంటు ఎలక్షన్స్ అయితే గనక అనేక విడతల్లో జరుగుతూ ఉన్నాయి. అలాగే మే 13వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎన్నికలకైతే గనక సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అనేక పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రచారం అయితే విరివిగా జరుగుతూ ఉంది. మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి సనత్ నగర్ ఏరియాలో అయితే ఉన్నాము. ఇక్కడ లోకల్‌లో ఉండేటువంటి ప్రజలను అడిగి వారి మనోగతం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. हाँ पार्टी आई तो क्या है डेवलपमेंट करना क्या है। देखो मैं तो 50 साल से यहाँ यही रोड पे बैठा हुआ मैं। फिर क्या फ़ायदा करी कोसी पार्टी आके भी बताओ। कोसी पार्टी का क्या बोल के बोलूँ मैं। अभी कांग्रेस आई वो अपने को 200 यूनिट फ्री करी उन्हें, अब बस फ्री करी उन्हें। ऐसा कुछ भी पब्लिक का फ़ायदा होना ना ना आए तो वो पार्टी अच्छी है। जहाँ तक कि मेरा तजुर्बा क्या है बोले तो कांग्रेस आना ही अच्छा है। సికింద్రాబాద్ ఎంపీగా మనకు ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డి ఉందన్న, కానీ ఇక్కడ వచ్చేది మనకు బీజేపీ వస్తాను ఎక్కువ, లేదంటే బీఆర్ఎస్, అంతేగాని బీజేపీ మన కాంగ్రెస్ అయితే రాదన్న తక్కువ, కాబట్టి ఎక్కువ బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఉందన్న. ఇక్కడ భారతదేశంలో మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే భారతదేశం అభివృద్ధి బాగుంటుందని మీరైతే అనుకుంటున్నారు? దేశంలో ఏముందన్న బీజేపీ పార్టీ అన్న, అది వస్తేనే భారతదేశంలో మాకు సెట్టింగ్ అవుతుంది. మనకు బీజేపీ వస్తేనే సెట్ అవుతుంది, లేదంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సెట్ అవ్వదన్న. మళ్ళీ అన్ని గొడవలు స్టార్ట్ అయిపోతుంది. బీజేపీ ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. సెంట్రల్లో బీజేపీ అన్న. హైదరాబాద్ నుంచి అంటే మీకు కిషన్ రెడ్డి అన్న, కిషన్ రెడ్డి గారికి పని ఎక్కువ ఉందన్న ఓటింగ్, కాబట్టి ఆయనే వస్తారు ఎంపీగా. బీజేపీకి మనకు సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఆయన, వేరే ఎవరు అంతగా లేదు. మేమైతే ఢిల్లీకి అయితే ఇంతకుముందు అయితే కిషన్ రెడ్డినే పంపించామండి. ఇప్పుడు కూడా మేము అదే అనుకుంటున్నాము. ఆయన రావడమే జర మాకు అనుకూలంగా అనిపిస్తుంది. ఎందుకని మళ్ళీ కిషన్ రెడ్డి? ఎందుకని అంటే ఎవరికైనా ఒక మంచి నాయకుడు అనేది కావాలి, అది మా కోరిక. వాళ్ళు వీళ్ళు చేయడం అని కాదు, ఎవరు వచ్చినా నాయకుడు అనేది మాకు అందుబాటులో ఉండాలి, అన్నీ అనుకూలంగా మాకు జరగాలి, వరకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండాలి. ప్రిడిక్షన్లో ఇద్దరైతే చాలా కాంపిటీషన్లో ఉన్నారు, కిషన్ రెడ్డి అండ్ దానం నాగేందర్. వీళ్ళిద్దరిలా ఉంటుంది ఎక్కువ. టీఆర్ఎస్ అంటే కొంచెం తక్కువకే ఉంటుంది, ఎందుకంటే కొంచెం డౌన్ అయినట్లు అనిపిస్తుంది. టీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ మన మ్, పద్మారావు గారుని సెలెక్ట్ చేస్తాను నేనైతే పర్సనల్గా. ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీలో బాగా చేసినారు, ఎమ్మెల్యే తరఫు నుంచి కూడా. అందుగురించి మేము వాళ్ళని పంపిస్తాం. ఎంపీగా ఢిల్లీ పంపిస్తున్నానంటే ఇటు టీఆర్ఎస్లో ఇటు కాంగ్రెస్లో ఇంకా కరెక్ట్గా బయటికి రాలేదు. ఒక కిషన్ రెడ్డిది ఒకటి పేరు వస్తుంది. ఇక్కడ మామూలుగా ఇక్కడ కిషన్ రెడ్డిదే ఒకటి 2-3 సార్లు చూసాము. ఎంపీలో సీట్లు ఎవరు అంటే కంటెస్టెంట్ కూడా పేరు తెలియదు, కరెక్టే. ఇప్పుడు లాస్ట్ టైము కొద్ది గొప్ప చేశాడు ఆయన, ఇప్పుడు పేర్లు తెలియదు, మనం ఎవరికి ఓట్లేస్తాం? ఓన్లీ ట్యాగ్ లైన్ తప్ప, ఓన్లీ గాంధీ ఫ్యామిలీ ట్యాగ్ లైన్ తప్ప ఇంకోటి ఏం లేదు. ఈజ్ ఎదుటి మనిషి ఎక్కడికి వచ్చాడు? గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు. ఎక్స్పీరియన్స్ ఏంది? మన తాతగారి వయసు అయినా ఈయనకి నథింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా వీళ్ళ పేర్లు వింటే ఓ చాలా లైన్లే ఉంటాయి. ఇక నీ వయసు నా వయసు అని స్కామ్లు స్కీమ్లు ఉన్నాయి, కరెక్టేనా? మీరు చెప్పండి. దేశం ప్రశాంతంగా ఉంది 10 సంవత్సరం నుంచి, ఇక అంతకుమించి మనకేం అవసరం లేదు కదా. అన్ని ఎలక్షన్స్ చూసినా, ఇక్కడ ఎలక్షన్స్ చూసినా ఎవరు న్యాయం చేస్తలేరు. అందరు డబ్బు సంపాదించుకోవడానికే వస్తున్నారు, ఎవరు న్యాయం లేదు. సంపాదించుకోవాలి పోవాలి, సంపాదించుకోవాలి పోవాలి, ఇదే ఎందుకు కొట్లాడతారు? డబ్బు కోసమే. ఎవరు న్యాయం లేదు, డబ్బు సంపాదించుకోవడానికే వస్తారు వీళ్ళంతా. బీజేపీ కావాలి. ఎందుకని బీజేపీ? సెంట్రల్ విషయంలో ఆలోచించి సెంట్రల్లో మోదీ వస్తేనే కొంత మనకి ఏంటంటే మన పర్సనల్ విషయాలు కాకుండా దేశం బాగుండాలి, దేశం ఆర్థికంగా కానీ అన్ని రకాల బాగుండాలి అంటే మోదీ రావాలని నా కోరిక. బీజేపీకి వేస్తాం సార్. ఎందుకని బీజేపీ? బీజేపీ ఒకసారి రావాలి, సెంటర్లో ఒకసారి వస్తేనే బాగుంటుంది. సో మరి నరేంద్ర మోడీ 2 టైమ్స్ అయితే మరి పీఎం అయ్యారు. మరి 3rd టైం ఆయన పీఎం అవుతారా, లేకపోతే రాహుల్ గాంధీ అవుతారా ఈసారి? అవుతారు, బీజేపీ మోడీ అవుతారు సార్. ఇక్కడేమో చాలా మటుకు పబ్లిక్ తిరిగేది బీజేపీ అని వాళ్ళు అనుకుంటున్నారు. మేము పబ్లిక్తో సహా ఉన్నాము. బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ బస్తీ వాళ్ళు మా ముఖ్య గారు ఉంటారు కదా, వాళ్ళ సైడ్ నుంచి ఉన్నాము. అంతే, బీజేపీ వచ్చేది. మోదీ గారు చూపెడుతున్నారు, మంచి పని చేస్తున్నారు ఆయన, అంతే చెప్పగలుగుతున్నాం. దానం నాగేందర్. ఎందుకని దానం నాగేందర్? ఎందుకంటే కిషన్ రెడ్డి ఇంతకుముందు చేశారు కదా, ఇప్పుడు దానం నాగేందర్ని అనుకుంటాం.
దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరైతే భావిస్తున్నారు మరి? కాంగ్రెస్. కాంగ్రెస్ అనుకుంటాను. ఎందుకని కాంగ్రెస్ అనుకుంటున్నారు? ఇక కొన్ని మంచి పనులు చేయాలి అని అనుకుంటున్నాం. మరి పైన సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? మరి బీజేపీ వస్తే బాగుంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందా? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. మరి ప్రధానమంత్రి ఎవరైతే అవుతారు మరి ఈసారి? నరేంద్ర మోడీ అవుతారా, మరి లేకపోతే రాహుల్ గాంధీయా? నరేంద్ర మోడీ అవుతారు అనుకుంటున్నాం. ఇక ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో నుంచున్న ముగ్గురు అభ్యర్థుల గురించి సనత్ నగర్ వాసుల మనోగతం అయితే. కెమెరా పర్సన్ విజయ్తో ఆదిత్య, పురా లోకల్, హైదరాబాద్.